అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పోలీసింగ్లోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసింగ్ డిపార్ట్మెంట్లో హ్యాక్థాన్ నిర్వహించడం ఒక ఎత్తైతే, దానికి ఈ కాలేజ్ మనకి ఆర్వీఆర్ కాలేజ్ ఈరోజు మాకు హోస్ట్ చేయడం, ఈ కార్యక్రమానికి టెక్నాలజీలో ఉద్దండపిండం అని ఎవరైనా అన్నారంటే ఎవరి పేరు చెప్తారో ఒకసారి మా స్టూడెంట్సే చెప్పాలి. అటువంటి వ్యక్తి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నా చాలా అదృష్టం కింద భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కసారి మనందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా మనం ప్రశంసలు అందజేయాలి, మనం అభినందనలు అందజేయాలి. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హ్యాక్థాన్ AI4 హ్యాక్థాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఒక ఎత్తైతే, దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి, ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా కొన్ని టీమ్స్ని అరౌండ్ రిజిస్టర్ చేస్తే 160 కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక 53 టీమ్స్ని మనం అందరం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఒక పోలీస్కి మనం యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం కూడా 22 రికార్డ్స్ ప్రకారం కూడా ఒక రికార్డ్ ప్రకారం 1 lakh పీపుల్కి 152 పోలీస్ మెంబర్స్ ఉండేవారు. కానీ ఈరోజు 152 కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే. యాజ్ ఆఫ్ నౌ ఇందాకే ఒక ఇంటరాక్షన్లో చెప్పున్నారు, ఒక పని ఒక గంటలో చేసే పని ఒక 5 minutesలో ఈ AI టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం. దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ, గవర్నెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక ఎత్తైతే, ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజు కూడా ఇందాక మేమందరం కూడా మాట్లాడేటప్పుడు, పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు తీసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో కానీ, అట్ ద సేమ్ టైం 112 డైల్స్లో కానీ, అదేవిధంగా పేపర్ ఇష్యూస్లో కానీ, న్యూస్ పేపర్ ఇష్యూస్లో కానీ, ఇన్వెస్టిగేషన్స్లో కానీ వీళ్ళందరూ తీసుకునే ఒక మంచి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇన్వెంట్ చేసే ప్రతి ఇష్యూని కూడా రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయం చేసుకొని దాని ద్వారా ఇన్వెస్టిగేషన్స్ అయి ముందుకెళ్ళి మన దేశంలోనే కాదు మన వరల్డ్లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేసరికి ఒక మంచి పేరుంది. ఆ పేరు నిలబెట్టడం గురించి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ కూడా ఇందాక అడిగి ఉన్నారు, చాలామంది ఎస్పీస్ ఈరోజు టెక్నికల్గా కూడా వాళ్ళ చాలా ఫార్వర్డ్లో ఉంటారు. చాలామంది ఈరోజు చాలామంది ఈ AI హ్యాక్థాన్లో కూడా మా ఏలూరు ఎస్పీ గారు కానీ, విజయనగరం ఎస్పీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ అవ్వడం, అందరు ఎస్పీస్ కూడా ఇందులో కొలాబరేట్ అవ్వడం, ఇందులోని వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా సీఎం గారితో పాటు మేము కూడా పరిగెడుతూనే ఉంటాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఆయన చూస్తే ఒక నిత్య విద్యార్థిని గుర్తు చేయాలి. ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాం. ఎవ్రీ టైం ఏదో ఒక విషయం మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయంలో ఎంత డెప్త్ ఉంది ఏంటి అన్నది మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకునేటంత నిత్య విద్యార్థి మన సీఎం గారు. ఆ సీఎం గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫ్యూచర్లో మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ AI హ్యాక్థాన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్.